బ్యాక్ టు మై ఛానల్ అనిలా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నా కామెంట్లో చెప్పండి. మీరు నా ఛానల్కి వస్తే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంటని కూడా కొట్టేసేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పన్నీర్ కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిపోతున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట ఇలాగా జెర్సీ పన్నీర్ ఇంకా చాలా కంపెనీస్లోనే పన్నీర్ అనేది దొరుకుతూ ఉంటుంది. మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 200 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ వరకు వస్తుందన్నమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అండి, 100 రూపీస్ వచ్చిందనమాట. ఇది దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టుకోండి. మరీ కూల్ అవ్వని అవసరం లేదు. డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి బయట పెట్టుకోండి కొంచెం మెత్తబడేంత వరకు. ఇప్పుడు ఇలాగ ఒక ప్లేట్ తీసేసుకొని దాన్ని మంచిగా మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోండి. నేనైతే మరీ పెద్ద పీసెస్ అయితే నాకు నచ్చవండి. కర్రీలోకి చిన్న పీసెస్ ఉంటేనే తినడానికి ప్రతి ఒక్క ముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ కొంచెం చిన్న క్యూబ్స్ లాగే కట్ చేసుకుంటున్నాను. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలాగ విడివిడిగా చేసేసుకొని దానిలోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, మీరు కారాన్ని ఇక్కడ తక్కువే యాడ్ చేసుకోండి. కర్రీలోకి సరిపడినంత కాదు, జస్ట్ వీటికి కారం అనేది పట్టడానికి మాత్రమే. అండ్ కొంచెం పసుపును కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఈ కరోనా టైంలో పసుపు ఎక్కువ తింటాం, చాలా మంచిది. పసుపుని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి. అన్ని ముక్కలకి కూడా నీట్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా దీన్ని మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కలుపుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసేలోపు ఈ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆలోపు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కోండి. ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2 టమాటోస్ని కూడా ముక్కలు చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటోస్ అన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోండి. దానిలోకి కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా కూడా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏం పోయిన అవసరం లేదండి. ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోండి, కళాయిని పెట్టుకోండి. ఇది వచ్చేసి నాన్ స్టిక్ కళాయి అండి. ఇలాగ మీ దగ్గర ఏదున్నా మీరు కర్రీ దేనిలో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసేసుకొని ప్యాన్ అంతా కూడా మొత్తం అంటే విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా కారం, ఉప్పు ఏమి పట్టించేసుకుండా కర్రీ లాస్ట్లోకి పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ పన్నీర్ అనేది కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుందండి. నేను మరీ బాగా ఫ్రై చేయలేదన్నమాట. లైట్గా ఫ్రై చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు ఇలాగ ఫ్రై చేసుకోవడం ఇష్టం కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఫ్రై చేసుకోకుండా లాస్ట్లో ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కర్రీలోకి. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు మెల్లగా కలుపుకోండి. కొంచెం అడుగునంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అన్ని సైడ్లు కూడా లైట్గా కాలేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ మనకి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే అవసరం లేదనమాట. ఇలా లైట్గా ఫ్రై అయిపోతే చాలు, టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలోకి మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు నెయ్యి వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని నేను చెప్పేసి నెయ్యి వేసాను. మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి చెక్క, లవంగ, యాలుక్కాయలు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోండి. వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం అంతా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి తాలింపు గింజలు ఇవేం వేయొద్దండి, అంత రుచిగా ఏం ఉండదు. అందుకని ఒక జీలకర్ర మాత్రమే వేసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా ఇలాగ సన్నగా తరిగేసి పెట్టుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి.
వేసేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. మనకి కర్రీకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్టీగా ఉంటుందండి. కర్రీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి, చాలా ఫాస్ట్గా. మనకి టైం సేవ్ అవుతుంది అనమాట, తొందరగా ఫ్రై అయిపోయి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ పన్నీర్లో యాడ్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసుకోండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాము. ఉల్లిపాయలు సగం ఫ్రై అయిపోయి చూసారా. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట, పచ్చివాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత వేసేసుకోండి, అప్పుడు కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఆనియన్స్. ఇప్పుడు దీనిలోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, నీట్గా వేసేసుకోండి. మళ్ళీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా పోసేసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత దీనిలోకి కాజుని యాడ్ చేసుకోండి. మీరు ఆనియన్స్లోనే కాజు యాడ్ చేసుకోవచ్చు అండి. నేను మర్చిపోయాను అనమాట, అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ఆనియన్స్లోనే యాడ్ చేస్తే బాగా ఫ్రై అవుతాయి అనమాట. కాజు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా టేస్టీగానే ఉంటుందండి, మనకి మంచిగా ఉడుకుతుంది కాజు అనేది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఇలాగ చూసారు కదా, ఇలాగ వాటర్ని ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. మీకు మళ్ళీ వాటర్ పోస్తామండి మనం. జస్ట్ టమాటో అంతా పచ్చివాసన పోయి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి కారంని యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు కనుక కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. స్పైసీనెస్ అనేది మీ ఇష్టం అండి. అండ్ ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం ఉప్పు ఒకేసారి యాడ్ చేయడం కంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కర్రీకి సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా, కొంచెం అంతా చాట్ మసాలా, మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి ఉంటే వేసుకోండి. జీలకర్ర పొడి ఉంటే జీలకర్రని స్కిప్ చేసేసి ఓన్లీ జీలకర్ర పొడే వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. కొంచెం పెరుగు తీసేసుకోండి. 1/2 కప్ పెరుగు తీసుకొని ఇలాగ స్పూన్ పెట్టేసి ఇలా మిక్స్ చేసేసుకోండి. మనకి గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం కూడా మంచి క్రీమీ లాగా అయిపోయే వరకు చేసేసుకోండి. 1/2 కప్పు పెరుగును కూడా దానిలోకి వేసేసుకోండి. పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అనేది క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఈ పెరుగు అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే మన కర్రీకి వచ్చేస్తుంది అనమాట. కొత్తిమీరని కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫైనల్లో కూడా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ పోసేసుకోండి. ఒక 2-3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. మనకి వాటర్ అనేది మనకి గ్రేవీ ఎలా ఉండాలి అని చెప్పేసి కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉండాలంటే మీరు వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గా ఇలా ఉండాలనుకుంటే వాటర్ ఇంత యాడ్ చేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి. మనకి ఉడకాలండి, బాగా మరిగితేనే మనకి గ్రేవీ వస్తుంది, బాగా టేస్ట్ కూడా వస్తుంది. మీకు కొంచెం నీట్గా చూపిస్తాను చూడండి. చూసారు కదా, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి సూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బిర్యానీలోకి ఇస్తూ ఉంటారు, సేమ్ అలానే ఉంటుందండి. మీరు కావాలంటే ఇలా లిక్విడ్ లాగా వదిలేయచ్చు, కానీ నాకు ఇలా నచ్చదు, ఇంకొంచెం గ్రేవీ టైప్లో రావాలండి, అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి, పన్నీర్ ముక్కల్ని కూడా నీట్గా వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, చూడటానికి కూడా చాలా చాలా బాగుందండి. బిర్యానీలోకి అయితే చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, మన దగ్గర పన్నీర్ ఉంటే చాలండి.
చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను సాల్ట్ని కూడా యాడ్ చేశాను, సరిపోలేదు కాబట్టి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మీకు లిక్విడ్గా కావాలంటే కొద్దిసేపు ఉడికించుకోండి. మీకు ఇంకా థిక్గా కావాలంటే చూసారు కదా ఇలాగ గ్రేవీలాగా కావాలంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చి మంచిగా ఉడికేంత వరకు ఇలా గ్రేవీలా అయ్యేంత వరకు ఉంచుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. చాలా సింపుల్గా అయిపోతుంది. బిర్యానీలోకి, రోటీలోకి, చపాతీలోకి మనం దేనిలోకైనా తినొచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాని ప్లేన్ క్లిక్ చేయండి. పక్కనే గంట కూడా వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. కొంచెం నా వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.